హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కార్తిక్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడి. ముందుగా కాకరకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూసుకుందాం. కాకరకాయలు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కారపొడి, మెంతులు, జీలకర్ర, ఆవాలు, 4 నిమ్మకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఈలోగా కాకరకాయలను సన్నగా రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన కాకరకాయ ముక్కల్ని తీసి వేరే బౌల్లో వేసుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఈలోగా ముందుగా మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన కాకరకాయ ముక్కలలో 1 కప్పు కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కాకరకాయలు వేయించుకున్న అదే నూనెలో జీలకర్ర, ఆవాలు, 4 ఎండుమిర్చి, కరివేపాకు, 4 ఎల్లిపాయ ముక్కలు వేసి మంచిగా వేయించుకోవాలి. మంచిగా కాలినాక దాంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసుకొని తర్వాత దీన్ని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఈలోగా ఒక 4 మీడియం సైజు నిమ్మకాయలను కట్ చేసుకొని ఒక చిన్న బౌల్లో జ్యూస్ లాగా తీసుకోవాలి. చల్లారిన నూనెలో ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడిని దీంట్లో కలుపుకోవాలి. అలాగే ముందుగా పిండి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా దీంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు అంతా కాకరకాయ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. అంతే, గుమగుమలాడే కాకరకాయ పచ్చడి రెడీ. ఇలా చేసుకుంటే 2 వారాల పాటు నిలువ ఉంటుంది. కాకరకాయలు అంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు, కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దాకా చూసినందుకు. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ రెసిపీ కూడా ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.